ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇసుక ప్రధానంగా మనం వార్త చూస్తున్నాం. అశాంతిలోకి తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారాయి. పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి. ఎటువంటి భయము జంకు లేకుండా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సో మనం ఒక విజువల్స్లో కూడా క్లిప్పింగ్స్లో మనం చూస్తున్నాం. నిన్న ఒక రైతుని నారాయణపేట జిల్లాలో ఒక రైతుని చాలా దారుణంగా పట్టపగలు 10 మంది చూస్తుండగా పెద్ద పెద్ద కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసి అతన్ని చంపేశారు. సో దాంతోపాటుగా 6 ఏళ్ల బాలిక పైన లైంగిక దాడి జరిగింది సుల్తానాబాద్లో. తల్లి పక్కన నిద్రిస్తున్నటువంటి ఆ బాలికను ఎత్తుకెళ్ళి ఆ నిందితుడు పాపని 6 ఏళ్ల పాప పైన అఘాయిత్యం చేసి హత్య చేశాడు. ఇక ఇటువంటి వరుసగా కంటిన్యూగా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. పాత కక్షలతో పొడిచి చంపేశారు. అందరూ చూస్తుండగానే దుండగుల ఘాతుకం జరిగింది. ఆసిఫ్ నగర్లో ఈ దారుణం జరిగింది. తర్వాత ఒక వివాహిత గొంతు కోసి దారుణ హత్య చేశారు. చందానగర్ ఏరియాలో ఇది జరిగింది. రైట్, ఇట్లా శాంతి భద్రతలు ఎటుపోతున్నాయన్నటువంటి భయము ఆందోళన ప్రజల్లో చాలా పెరిగిపోతుంది. ఎస్ భరత్ గారు, నిన్న జరిగినటువంటి వరుస ఘటనలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? నిజంగా శాంతి భద్రతలు ఉన్నాయా లేదా, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి స్థితికి వెళ్ళిపోతున్నటువంటి భయాలు ఎట్లా కనిపిస్తున్నాయి? ఒకటైతే స్పష్టంగా కనిపిస్తుందండి. ఏంటంటే ఫియర్ ఆఫ్ లా, చట్టం అంటే భయము, తర్వాత పోలీస్ అంటే జన్కు, తర్వాత పద్ధతిగా ఉండకపోయినా ఏం కాదు అనే ఒక భావం ఏదైతే ఉందో అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ అవుతూ ఉన్నది. అది ఎందుకు ఆ రకమైన భావనలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందనేది గమనించాల్సిన అవసరం ఉన్నది. మీరు ఈ క్రైమ్తోనే పాటు మీరు రోడ్ల మీద కూడా ఒక డిసిప్లిన్ లేని పరిస్థితి. ఏ టైము ఇంత మునుపు ఒక పీక్ అవర్స్ అనే టైంలోనే మీకు ట్రాఫిక్ జామ్ ఉండేది. ఇవాళ పీక్ అవర్ లేదు, ఏది లేదు. ఎప్పుడు పడితే అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా రోడ్స్ అన్నీ జామ్ అవుతున్న పరిస్థితి మనం ఇవాళ హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. ఈ రకంగా ఇప్పుడు మీకు ఈ విజువల్స్ నమ తెలంగాణలో వేసిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో, 6 సంవత్సరాల పాపని రేప్ చేయడం, తర్వాత ఒక రైతుని ఇంతమంది ముందట వాళ్ళు కొట్టి పెద్ద పెద్ద కర్రలతో కొడుతుంటే పక్కనున్న వాళ్ళు కూడా స్పందించలేని పరిస్థితి. అంటే ఈ ఏ రకమైన మానసికమైన పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టివేసినారు అనేది కొంచెము జనం కానివ్వండి, తర్వాత ఎవరైనా సరే కొంచెం భయపడాల్సిన అవసరం ఉంటుంది. ఇది నాకు తెలిసి ఇది గవర్నమెంట్ ఇమ్మీడియట్గా దీన్ని దృష్టిలోకి తీసుకొని పోలీస్ని, లా అండ్ ఆర్డర్ని కొంచెం పకడ్బందీగా చేయకపోతే ఒకటేమో అశాంతి పెచ్చురిల్లుతుంది. హైదరాబాద్లో ఇప్పుడు మీరు ఇంకొక న్యూస్ మీరు చదవలేదు, హైదరాబాద్లో ఈ దొంగల ముఠాలు, అంతర్జాతీయ దొంగల ముఠాలు జోరి గేటెడ్ కమ్యూనిటీస్ మీద పడిపోవడం అంటే చూడీదార్ గ్యాంగ్ అంట. చూడీదార్ గ్యాంగ్, సరే గ్యాంగులు ఏదో మునుపు చెడ్డి గ్యాంగులని, ఆ గ్యాంగులని, ఈ గ్యాంగులని, ఇప్పుడు ఒక కొత్త గ్యాంగులు తయారైపోయాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు జరుగుతూ ఉన్నాయి సడన్గా? 10 సంవత్సరాలలో లేని, గత 10 సంవత్సరాలలో లేని ఇప్పుడు సడన్గా ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒకటి దీని మీద శ్రద్ధ లేకపోవడం అయినా, లా అండ్ ఆర్డర్ మీద శ్రద్ధ పెట్టకపోవడం అయినా, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ వీక్ అవ్వడం మూలంగా అయినా, లేకపోతే పోలీస్ అడ్మినిస్ట్రేషన్లో అంటే రాజకీయ జోక్యాలు, లేకపోతే ఎక్స్టర్నల్ జోక్యాలు జరగడం మూలంగానైనా జరుగుతాయి. వీటి మూలంగా ప్రజలు ఇబ్బంది పడడమే కాదు, రాష్ట్రం యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది, పెట్టుబడులు ఆగిపోతాయి. ఇవి కావాలని జరుగుతున్నాయా, లేకపోతే హైదరాబాద్కి వచ్చే అంటే పెట్టుబడులతో పాటు వచ్చే ఒక నైపుణ్యం ఉన్న వ్యక్తులు కూడా రావడానికి జంకుతారు. ఎందుకంటే అశాంతి ఉన్నది అని అంటే పేపర్లో రావడంతోనే ఇంకా అది మ్యాగ్నిఫై. కానీ ఈ విషయంలో, నారాయణపేట విషయంలో నిన్న రాళ్లతో మనం కర్రలతో కొట్టి చంపిన విషయంలో ముందే పోలీసులకు వాళ్ళు చెప్పారండి, ఇట్లా మాకు గొడవలు జరుగుతున్నాయి, మాకు ప్రాణహాని ఉంది అని చెప్పినా కూడా ఎస్ఐ పట్టించుకోలేదని స్వయంగా ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచిత్రమైన పరిస్థితి ఉన్నది తెలంగాణలో. ఎక్కడైతే కేసులు పెట్టాలో అక్కడ కేసులు పెట్టట్లేదు. తర్వాత అనేక చోట్ల విక్టిమ్స్ మీద కేసులు పెడతా ఉన్నారు. అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది పరిపాలన. ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీ అయినా పవర్లో ఉండొచ్చు, కానీ ప్రజలు వాళ్ళ మీద విశ్వాసాన్ని ఉంచి మంచి జరుగుతుంది, మార్పు జరుగుతుందని, ఈ మార్పులో
కాంగ్రెస్ పార్టీని ఇలా అధికారంలోకి తీసుకొని వస్తే అరాచకానికి దారితీసే కార్యక్రమం ఉండకూడదండి. ఇది 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 గవర్నెన్స్లో, ఇది పరిపాలనలో భాగం. ఈ పరిపాలన సరిగా చేయకపోతే ఏ మార్పు ఇది అంటే వెనక్కిపోవడం కూడా మార్పే అవుతుంది. అట్లాంటి మార్పు కోరుకున్నారా ప్రజలు? అట్లాంటి మార్పు ఎప్పుడు ప్రజలు కోరుకోరు. ప్రజలు మంచి జరగాలనే కోరుకొని వీళ్ళని తీసుకొని వచ్చినారు. ఇవాళ దానికి అనుగుణంగా మీరు పరిపాలన చేసి ఒక మెరుగైన పరిపాలన మీరు ఇవ్వాల్సింది తప్ప ఈ రకంగా రోడ్ల మీద కొట్టి చంపేది, చిన్నపిల్లల్ని హత్యలు చేసేది, రేపులు చేసేది, ఆ తర్వాత ఇటు హైదరాబాద్ నగరంలో ఈ నగరంలో గ్యాంగులు ఏంటండి అసలు గమ్మత్తుగా ఉంది. ఎన్నడూ లేనిది, ఎన్నడూ వినంది, ఈ మధ్యకాలంలో ఎన్నడూ వినలేదు. ఇది తప్పండి. ఇది ఖచ్చితంగా దీన్ని వాళ్ళు సవరించుకోవాలి. ఇది కాదు మార్పు. మార్పు అంటే ఒక మెరుగైన అంటే ఇటువంటి నేరాలకు పాల్పడే వాళ్ళకి అంటే జనరల్గా అంటే ఏం కాకపోవచ్చులే, పోలీసులు అంతగా పట్టించుకోరు, లేదంటే లా అండ్ ఆర్డర్ అంతా లేదనే ఆ చిన్న దాన్ని ఏమంటారు లూప్ హోలా. అది 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఒక మర్డర్ జరిగినా, ఒక చోరీ జరిగినా, మీకు తెలుసు నిజాం ప్రైవేట్ మ్యూజియం ఏదైతే ఉందో ఆ మ్యూజియంలో ఒక విలువైన వస్తువు పోతే ఆ వస్తువుని 24 గంటల లోపల దాన్ని తీసుకొచ్చి పెట్టి వాడిని పట్టుకొని అంటే అది ఒక ఉదాహరణ కింద చెప్తున్నాను. మర్డర్లను కూడా 24 గంటల లోపల ఛేదించినారు. ఆ భయం ఉండాలి. అది పోలీసులు ఆ ప్రొయాక్టివ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నేరస్తులకి భయం ఉంటుంది. ఆ భయమైన సెన్స్లో ఇవి తగ్గుతాయి. ఇది దానివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది. మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం కాదు, ఇది పద్ధతి కాదు, దీన్ని మార్చాలి. సో పోలీసు వ్యవస్థని సీరియస్గా చేయండి, పటిష్టంగా చేయండి. తర్వాత చాలా సమర్థులైన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారండి కమిషనర్స్గా. మరి ఎందుకు జరగట్లేదు? ఎందుకు క్రైమ్ అనేది అదుపులో లేదు? ఎందుకు ఇవాళ రోడ్ల మీద చంపే ధైర్యం ఎట్లొచ్చింది నేరస్తులకి? చిన్నపిల్లల్ని రేప్ చేస్తే ధైర్యం ఎట్లొచ్చింది నేరస్తులకి? ఇది కాదు, ఇది 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 గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇది పరిపాలకుల యొక్క అసమర్థత, లేకపోతే పరిపాలకుల యొక్క పట్టింపు లేనితనం. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, సో నారాయణపేట జిల్లా ఉట్కూరులో జరిగినటువంటి ఆ అమానవీయమైనటువంటి దాడి ఘటన చాలా దారుణంగా అనిపిస్తుంది. నిజంగా అసలు ఎంత బలంగా కొడుతున్నారంటే వాళ్ళు అసలు మనుషులేనా అన్నంత, అట్లా కొడతారా ఎవరన్నా అంత బాధ అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళకు కూడా. సో అంటే దాంట్లో అంటే వాళ్ళ భార్య వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే వాళ్ళ ఆయన బీజేపీలో కొంచెం యాక్టివ్గా తిరుగుతాడంట, ఆయన సంజీవ్ అనేటువంటి వ్యక్తి. కానీ ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ కొంచెం కాంగ్రెస్ అనుకూలంగా ఉంటారు, కాంగ్రెస్లో తిరుగుతారు కాబట్టి మమ్మల్ని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, ఎస్ఐ దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోలేదు, రెస్పాండ్ కాలేదు. వాళ్ళు రెస్పాండ్ అయి ఉంటే వాళ్ళ మా భర్త బతికేవాడంటూ చాలా విలపిస్తూ చెప్తూ ఉంది. రాజేష్ గారు, ముందుగా మీకు నమస్కారం, భరత్ గారికి నమస్కారం, అండ్ ప్రేక్షకులందరికీ నమస్తే. అయితే రాజేష్ గారు, ఏం లేదు, ముఖ్యమంత్రికి శాంతి లేదు, రాష్ట్రానికి భద్రత లేదు. ఈరోజు అది జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆయనని ఎప్పుడు పీకేస్తారో తెలియదు. ఆయన దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాగా ఉంది. కాబట్టి ఆయనకి ఏంటంటే పాలనని గాలి వదిలేసి ఇప్పుడు పదవి ఎట్లా నింపుకోవాలనే ఒకటే చక్కర్లో ఉన్నాడు ఆయన. ఈ శాంతి భద్రతల విషయానికి వస్తే గానీ ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు పాఠ్య పుస్తకాలలో కేసీఆర్ గారు విద్యామంత్రి పేరున్న పేజీలు ఎందుకు చెప్పేస్తున్నాడంటే వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు కూడా ఈయన ఉంటాడో లేదో తెలియదు. కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన పేరు వేసుకోవాలి, ప్రింట్ చేసుకోవాలి. అట్లాంటి ఒక ఫ్రస్ట్రేషన్, అశాంతిలో ఆయన ఉన్నాడు. పాలన మీద పట్టు లేదు, ఆయన మాట ఏమీ వినడం లేదు ఎవరు. మంత్రులు కూడా ఇష్టారాజ్యంగా ఉన్నారు, మంత్రులు కూడా బెదిరిస్తా ఉన్నారు. ఎమ్మెల్సీలు పోలీస్ స్టేషన్లలో కూర్చుని పంచాయతీ చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఎన్నికైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీస్ స్టేషన్లలో కూర్చుని పంచాయతీలు చేస్తున్నాడు. ఇది జనరల్ గా మనం సినిమాలలో చూస్తుంటాం. ఒక రౌడీ లాంటి హీరో పోలీస్ స్టేషన్లలో కూర్చుని పంచాయతీలు చేస్తుంటాడు, సినిమాల్లో చూస్తున్నాం. ఈ రోజు వాస్తవంగా తెలంగాణలో అది జరుగుతా ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు భరత్ గారు చెప్పినట్టుగా కంప్లీట్ గా గాలికి వదిలేసిండ్రు. అండ్ పోలీస్ యంత్రాంగం నిజానికి తెలంగాణ పోలీస్ కి ఒక ఉత్కృష్టమైన గత 10 సంవత్సరాలలో శాంతి భద్రతలని పటిష్టంగా పరిరక్షించిన ఒక మంచి చరిత్ర ఉన్నది తెలంగాణ పోలీస్ కి. అది మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలుగా మనం గర్వించాల్సిన విషయం. అయితే ఇది ఎట్లా సాధ్యమైంది అంటే ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన నిరంతరం మానిటర్ చేయడం. శాంతి భద్రతలు ఎంత ఇంపార్టెన్స్, శాంతి భద్రతలు లేకపోతే ఒకటి ప్రజలు సుఖశాంతులతో ఉంటారు, ఫస్ట్ పాయింట్.
రెండు, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకు అవసరమైన ఉద్యోగ ఉపాధి కల్పనల విషయంలో పెట్టుబడులు రావు శాంతి భద్రతలు లేకపోతే. ఈరోజు ఆల్రెడీ పక్క రాష్ట్రంలో కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ అధికారంలోకి రాగానే ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతా ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా అమరావతి క్యూ కడతా ఉన్నారు అనేది జరుగుతా ఉన్నది. దానికి తోడు శాంతి భద్రతలు ఇంత తీవ్రంగా విఫలమైతే ఏదైతే తరలిపోవడం ఉన్నదో అది మరింత ఉధృతంగా జరుగుతుంది. తెలంగాణ సర్వనాశనం అవుతుంది, హైదరాబాద్ సర్వనాశనం అవుతుంది. బహుశా రేవంత్ రెడ్డికి ఆ అజెండా కూడా ఉండవచ్చేమో నాకు తెలియదు. ఇది కొన్ని ఘటనల విషయంలో ముందే కంప్లైంట్ ఇచ్చినా, ముందే వాళ్ళ దృష్టిలో పెట్టినా కూడా స్పందించకపోవడం ఒకటి. కొన్ని ఏమో సరే అది జరుగుతూ ఉంటాయి, తర్వాత దాని మీద రెస్పాండ్ అయ్యి చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంటుంది, కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అట్లా చేసినప్పుడే ఇటువంటి కొంచెం కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. సో వాటి కోసం ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఉట్కూరు ఎస్ఐ శ్రీనివాసుల్ని సస్పెండ్ చేసారు తీరిగ్గా, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా. అంటే బేసిక్ గా ఒకటి మనం అందరం కూడా లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇట్లాంటి బిహేవియర్ ఎందుకు వస్తా ఉన్నది పోలీసులలో, కింద స్థాయి పోలీసులలో ఎందుకు వస్తా ఉన్నదంటే, ఏం చేసినా అడిగేటోడు లేడు. నేను నిజంగా అడుగుతున్నా, నాకు ఈ క్షణంలో ఈ రాష్ట్ర హోంమంత్రి ఎవరో నాకు గుర్తొస్తలేదు. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు పైన సిఐలో, లేదా డిఎస్పీలో, లేదా పైన ఇంకా ఎస్పీలో అసలు హోంమంత్రియో డిపార్ట్మెంటో సీరియస్ గా తీసుకుంటారనే భయం కింద వాళ్ళలో ఉంటే, అరే ఈ ముఖ్యమంత్రి కఠినంగా ఉంటాడు, చీమ చిట్టుకుమైన ఆయనకు తెలిసిపోతుంది, అరే వ్యవస్థలని సెటప్ చేసిపోయింది కదా, కమాండ్ కంట్రోల్ ఉంది కదా రాష్ట్రంలో, ఎక్కడ ఏ మూల జరిగినా కూడా అర్థమైతుంది, తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రికి ఆయనకి సమయం లేదు. అంటే నేను సర్కాస్టిక్ అన్నా కానీ హోంశాఖ మంత్రి ఆయనే, విద్యాశాఖ మంత్రి ఆయనే, అన్ని ఆయననే. ఆయనకి సమయం లేదు. బేసిక్ గా ఎందుకు లేదంటే, ఆయన తన కుర్చీని కాపాడుకునే అంశంలో తప్ప సమయం లేదు. రెండోది, రోల్ మోడల్స్ ఎట్లుంటారంటే, ఈ రోజు మంత్రులు, నేను ఇంతకుముందు చెప్పిన, ఎమ్మెల్సీలు పోలీస్ స్టేషన్ లో పంచాయతీ చేస్తారు, మంత్రులేమో చెప్పులతో కొడతామంటారు, బెదిరిస్తా ఉంటారు. నిన్న మీరు బహుశా పేరు మరి మీ దృష్టికి వచ్చిందో లేదో, లేదా చెప్పడానికి మొహమాట పడుతున్నారేమో కానీ, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనుచరులు వచ్చి కొట్టిండ్రు అనేది చాలా స్పష్టంగా అందరూ నడుస్తా ఉన్నది. ఇప్పుడు మరి బీజేపీ వాళ్ళు కూడా సీరియస్ గా దీన్ని తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒకటి, రెండు రాజకీయ పార్టీల మధ్య అంశంగా మాత్రమే కాకుండా శాంతి భద్రతల అంశంగా కూడా దీన్ని చూడాల్సిన అవసరం ఉన్నది. అందరూ స్పందించాలి, తిరుగుబాటు చేయాలని నేను కోరుతా ఉన్నా. భరత్ గారు, ఇందాక మనం ప్రస్తావించినట్టు కొన్ని అంశాలేమో పోలీసులకు తెలిసి కూడా వాళ్ళు తొందరగా రెస్పాండ్ కాకపోవడం ఒకటి, కొన్నేమో సరే అప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఏం జరిగినా కూడా చాలా స్ట్రిక్ట్గా లా అండ్ ఆర్డర్ ఉంది అన్నటువంటి భయం ఎట్లా కలిగించాల్సినటువంటి అవసరం ఉంది? వాళ్ళు చర్య తీసుకోవడంలోనే అది కనిపిస్తుందండి, ఇంకా వేరే ఏం లేదు. తర్వాత పోలీస్కి ఒక డాక్టరైన్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ని ఏ రకంగా కాపాడాలా అనేది వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని అమల్లో పెడితే సరిపోతుంది. శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినారు ఇంత మునుపు, 10 సంవత్సరాలలో అన్ని చేసి పెట్టినాము, దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి మీకేం ఇబ్బంది అనేది వాస్తవం. అది ఇంత మునుపు ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదం లేకుండా క్రైమ్ని ఉక్కుపాదంతో అణచివేయడం జరిగింది. తర్వాత క్రైమ్ జరగకుండా ఉండేదానికోసం అన్ని చర్యలు తీసుకున్నారు, ఇంటర్ఫీరెన్స్ లేదు. ఇవాళ పోలీస్ వ్యవస్థలో, పోలీసు అడ్మినిస్ట్రేషన్లో రాజకీయ జోక్యము, ఇంటర్ఫీరెన్స్ ఉన్న కారణంగానే ఇవాళ ఇవి జరుగుతున్నాయి. లేకపోతే ఎందుకు 10 సంవత్సరాలలో జరిగింది ఇప్పుడు ఎందుకు జరగదండి? 10 సంవత్సరాలలో లేని అశాంతి ఇవాళ ఎందుకు వస్తుంది? ఇవాళ ఎందుకు వస్తుందని అంటే దాని మీద దృష్టి లేదు ఒకటి. రెండోది, ఇంకోటి మితిమీరిన రాజకీయ ప్రమేయం ఉండడం వల్ల కింద స్థాయి అధికారులు యాక్షన్ తీసుకోవడంలో విఫలమవుతా ఉన్నారు. అదేమవుతుంది అంటే విపరీతమైన క్రైమ్కి ఆస్కారం కలుగుతుంది. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు నాయకులు ఏ పార్టీ నాయకులైనా, నాయకులు కనుక అశాంతిని కనుక ప్రోత్సహించే కార్యక్రమం ఉంటే పోలీసులకి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవాళ శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టుగా పలానా వ్యక్తి ఎవరైతే ముఖ్యమంత్రి గారికి చుట్టమో రక్త బంధువు అయితే ఆయన అనుచరుడే ఇది చేసిండ్రు అనేది ఒకవేళ నిజంగా ఉంటే పోలీసులు గట్టి యాక్షన్ తీసుకోవాలి. లేదు అని అంటే ప్రతి ఎమ్మెల్యే అనుచరులు, ప్రతి ఎమ్మెల్యే ఇదే జరుగుతుంది కదా. ఇది జరిగితే ఈ రాష్ట్రం యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఒక కాంపిటీషన్లోకి వెళ్ళిపోయింది.
ఇవాళ రాజకీయ పరిణామాల మూలంగా ఇవాళ ఒక కాంపిటీషన్లోకి వెళ్ళింది. అవును. ఇప్పుడు ఈ రకమైన చర్యలతోని ఇప్పుడు ఈ తెలంగాణ యొక్క ఇమేజ్ దెబ్బతింటే పెట్టుబడులు రావు, పెట్టుబడులు పక్కకి వెళ్ళిపోతాయి, అన్ని రంగాల్లో ఎఫెక్ట్ అయిపోతుంది. అన్ని రంగాలలో ఎఫెక్ట్ అవుతాయి. చింపేయండి, తిరిగి ఇవ్వండి, అతికించండి. కేసీఆర్ పేరున్నటువంటి పాఠ్య పుస్తకాలపైన పూటకోతి రీతిన విద్యాశాఖ ఆదేశాలు జారీ చేస్తోంది. తెలుగు పాఠ్య పుస్తకాల ముందు మాటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహా పలువురు మాజీ మంత్రుల పేర్లు తొలగించే విషయంలో విద్యాశాఖ అనేక రీతులుగా వ్యవహరిస్తోంది, అధికార యంత్రాంగాన్ని కన్ఫ్యూజ్ చేస్తోంది. ఎస్ భరత్ గారు, ఈ ప్రభుత్వం వచ్చిన కానుంచి వీళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా ఇట్లాంటి పనికిరాని పనులు చేయడం ఇది చాలా అంటే చాలా మంచి పద్ధతి కాదండి. ఇది ఇప్పుడు వచ్చి రాగానే మీరు చేసిన పనులు ఏంది, అసలు ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఇవాళ ధరలు పెరిగి జనం అలలాడుతూ ఉన్నారు, దాని మీద చర్యలు తీసుకోవడం చేత కాదు. ఇవాళ ఈ శాంతి భద్రతల పరిస్థితి ఇంకో రకంగా ఉన్నది. వీటన్నిటికీ తోడు పక్క రాష్ట్రంలో బీజేపీ తర్వాత టీడీపీ ఇద్దరు విషం అంటే తెలంగాణ మీద విషం గక్కిన రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవాళ అధికారంలోకి వచ్చి రాష్ట్రం యొక్క ఉనికికి తర్వాత రాష్ట్రం యొక్క భద్రతకి ముప్పు కలిగించే పరిస్థితి ఉంటే ఆ పనులన్నీ అటెండ్ చేయకుండా వాటి మీద దృష్టి సారించకుండా ఇవాళ ఈ పుస్తకాలలో ఉన్నాయి చించేయడము, నెంబర్ ప్లేట్లు మార్చేయడము, చిహ్నాలను మార్చడము, పాటలను మార్చడము, గీతాలన్నీ మార్చడం, ఏం పనులండి నాకు అర్థం కాదు. ఇది మీకు ఒక పెద్ద అవకాశము, గురువును మించిన శిష్యుడు అని చెప్పుకునే అవకాశం ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. మరి ఆ పద్ధతిలో దాన్ని ఆ దిక్కు పనిచేయకుండా ఇవాళ ఏంటిది నీటి సమస్య వస్తున్నది. ఇప్పుడు అంటే నదీ జలాలని తరలించకపోయే కార్యక్రమం ఇవాళ ఈ రెండు పార్టీలు తెలంగాణకు అన్యాయం చేసేదానికోసం కంకణం కట్టుకొని ఇవాళ ముందుకు పోతా ఉన్నాయి బీజేపీ టీడీపీ. దానికి ప్రతిక్రియ ఏంది, మనం ఏ రకంగా మన హక్కులు రక్షించుకోవాలి, తర్వాత హైదరాబాద్ యొక్క పెట్టుబడులు అక్కడికి తరలించుకొని పోయేదానికోసము టీడీపీ బీజేపీ ట్రై చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన విషయాలు ఏంది, ఇవి చేస్తారా? తర్వాత ఇవాళ వర్షాలు ఇంత మటుకు ఏ రకమైన సూచనలు ఇవ్వట్లేదు వ్యవసాయానికి సంబంధించి, నీటి సంగతి ఏంది, 3 బ్యారేజీలలో నీళ్లు ఉంచేదానికి లేదని మీరు ఇవాళ ఒక ఆర్డర్ ఎట్లా వచ్చిందో అది కూడా ఇవాళ అది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తాయా రావా, ఏంది వ్యవసాయం పరిస్థితి ఏంది తెలియదు, రైతు బంధు గురించి తెలియదు, రుణమాఫీ గురించి తెలియదు. వీటన్నిటిని మీరు పక్కన పెట్టేసేసి ఈ పనికిరాని పనులు ఏందని నాకు అర్థం కాదు. మాజీ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఆ పరిస్థితుల్లో అప్పుడు వారు ఉన్నారు కాబట్టి అప్పుడు కూర్చున్నది కాబట్టి ప్రింట్ చేసినారు. మీరు చెరిపివేయగలుగుతారా? ఏమి కోతి పని లేదు ఇది. ఇవన్నీ దీంట్లో అర్థం ఉన్నదా? ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ప్రభుత్వం స్థాయిలో చేయాల్సిన పనే ఇది. ఎంత చిన్నతనం అండి ప్రభుత్వానికి ఇది. మీరు కాదు, ఇది ప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి గారు కాదు, ఇది ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఒక పద్ధతిగా చేయాలి. ఇదేం పద్ధతి అండి ఇది? దీని మీద వ్యాఖ్యానించేదానికే నాకు సిగ్గు అనిపిస్తుంది. అసలు ఈ ఇష్యూ మీద మాట్లాడాలంటే సిగ్గు అనిపిస్తుంది. ఏం మాట్లాడతామండి? ఇంత రోత పనులు ఇవన్నీ. పేర్లు మార్చేదేంది, పాటలు మార్చేదేంది, దేనికోసం చేస్తూ ఉన్నారు? ఇది ప్రయారిటీనా మీకు? 10 సంవత్సరాల్లో ఏ ప్రజలకు అబ్జెక్షన్ లేని విషయాలలో మీరు అబ్జెక్షన్ ఎందుకు తీసుకొని వస్తారు? సిలబస్ అదే ఉంటుంది, కంటెంట్ అదే ఉంటుంది, కానీ ముందు పేజీలో పేర్లు ఉండడం వల్ల వచ్చిన నష్టమేందో అది ముందు మాట రాసినారు, ముందు మాటలో రాసినారు. అది అప్పుడు ప్రభుత్వం అది కాబట్టి దాని అది రాసినారు. ఒకవేళ మీకు నిజంగానే ఆక్షేపణ ఏమైతే మేము ముందుగాల చూసుకోవాలి. ఏం చేసిండ్రు? 6 నెలల నుంచి మీదే కదా ప్రభుత్వం. అంటే ఇది ఒక హ్యూమిలియేట్ చేసే ప్రాసెస్. దీనివల్ల ఏమి రాదండి, దీనివల్ల ఏమి రాదు, దీనివల్ల నష్టమే జరుగుతుంది, కానీ ప్రజలకి ఏం మేలు జరిగేది కాదు ఇది. కాబట్టి వీటి వల్ల ఉపయోగం లేదండి. దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రకమైన మైండ్ సెట్ నుంచి బయటపడి ముందుగా ప్రజల్ని కాపాడండి. అనేక రకాల సమస్యలను, ధరల కానుంచి, కూరగాయల ధరల కానుంచి, నిరుద్యోగము, ప్రతిదీ సమస్య. ఈ సమస్యలను పట్టించుకోకుండా సమస్యలు కాని వాటిని సమస్యలు చేసి జనాన్ని బేకూఫులు చేసే కార్యక్రమం మీరు తీసుకుంటే మీరు బేకూఫులు అవుతారు, అంతకు మించి వేరే ఏం లేదు. అదే శ్రీశైల్ రెడ్డి గారు, పాఠ్య పుస్తకాలలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు, తర్వాత విద్యాశాఖ మంత్రి సబితేంద్ర రెడ్డి గారి పేరు ముందు మాటలో ఉంటే దాని వెనకాలే జాతీయ గీతం ప్రతిజ్ఞ ప్రింట్ అయి ఉన్నాయి. సో దాన్ని కట్ చేసి వెనక పేజీలు అంటించాలి, మళ్ళీ వాళ్ళ పేర్లు కనపడకుండా దాన్ని తిప్పి అంటించండి, చాలా జాగ్రత్తగా అంటించండి అనేది విద్యాశాఖ అధికారులకు వచ్చినటువంటి ఆదేశాలు.
ఇప్పుడు అక్కడ ఇప్పుడు జాతీయ గీతం ఉంది కదా, మరి దాన్ని ఏం చేద్దామని రేవంత్ రెడ్డి గారిని అన్నప్పుడు అధికారులతో, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అని ఉంటాడని నాకు డౌట్ లేదు. ఏమైనా జాతీయ గీతం అయితే ఏమవుతుంది, పీక్ పడేయండి అని ఉంటాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి క్యారెక్టర్ అట్లాంటిది. తెలంగాణ జాతీయ గీతానికి సంబంధించి ఆయన ధోరణి చూసినాం కదా మనం. అందశ్రీ రాసిండు, కీరవాణిని పెట్టుకుంటాడా ఇంకోరిని పెట్టుకుంటాడా అది ఆయన ఇష్టము అని ఎంత బాధ్యతారహితంగా మాట్లాడాడు. జాతి గీతం ఒక సినిమా పాట కాదు, అది తెలంగాణ జాతి గీతం. నేను ఎందుకు చెప్తున్నానంటే రేవంత్ రెడ్డికి సెన్సెస్ అండ్ సెన్సిబిలిటీస్ అనేవి లేవు అనే విషయం చెప్పడం కోసం ఈ ఉదాహరణ చెప్తున్నా. అట్లాగే వందే మాతరం గాని జాతీయ గీతం గాని దాని వెనకాల ఉన్నాయంటే ఆయన ధోరణి అలాగే ఉండుంటది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి నేను మొదట్లోనే చెప్పినట్టుగా అర్జెంట్ గా అది పేజీ చింపేసి ఆయన పేరు వేసుకోవాలి. ఇప్పుడు ఆయనకి అట్లాంటి ఒక డిఫెన్స్ లో ఆయన పడిపోయి ఉన్నాడు, చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. ఒకటి పాయింట్. రెండోది, నిన్న మాజీ మంత్రి సబిత గారు చెప్పిండ్రు, పక్క రాష్ట్రం తమిళనాడులో స్టాలిన్ జయలలిత గారి బొమ్మలతో ఉన్నాయి, మాజీ ముఖ్యమంత్రి గారి బొమ్మలతో ఉన్నాయి. ఆయన అట్లాగే కంటిన్యూ చేశాడు, ప్రజాధనం వేస్ట్ అవుతుంది. ఈయన రేవంత్ రెడ్డి గురువు అని ఆయనే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మన తెలంగాణ మన ఆంధ్రలో మొన్న గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఆ కిట్ల మీద జగన్ ఫోటోలు ఉంటే అవి ఎందుకు వేస్ట్ చేస్తారు, డబ్బులు వేస్ట్ అవుతాయి కదా ప్రజాధనం, అవి అట్లాగే సప్లై చేయమని చంద్రబాబు అన్నాడు. మరి నీ గురువు నీకు ఏం నేర్పిండు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉండగా ఈ జాతి గీతం మారుద్దాం అది తీసుకుపోయి ఎంత ఒక ఏంటది వెంట్రుకలు లేచి నిలబడే తెలంగాణ వాగ్గేయకారులు మాట్లాడుకునే ఉద్యమం టైంలో వాడుకునే పాటని ఆ రోజు కేసీఆర్ నిడివి తగ్గిద్దామంటే వద్దు పొమ్మన్న అందశ్రీ ఈరోజు దాన్ని దరిద్రంగా చేసిన ఆ పాటని ఈరోజు దాన్ని వదిలేసిరు మన మీద. అంటే వీళ్ళ ఎవరికి కూడా ఈరోజు తెలంగాణకు సంబంధించి ఈ దేశానికి సంబంధించి ఒక కల్చర్ గానీ ఏమి కూడా వీళ్ళకి పట్టడం లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, అర్జెంట్ గా కేసీఆర్ ఆనవాళ్ళు చేరిపోయాలి, కేసీఆర్ అనే పేరు వినపడకుండా చేయాలి. అది ఇంపాసిబుల్. అది కేసీఆర్ ఒక చరిత్రను ఎవరు చింపేస్తే, చరిత్ర అనేది ఒక ముందు మాట లాంటి పేజీ కాదు, ఎవరు చెరిపేయలేరు చింపేయలేరు. మరి కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్, కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, కేసీఆర్ కట్టిన కలెక్టరేట్లు, కేసీఆర్ కట్టిన విద్యాలయాలు ఇవన్నీ వాడుతున్నారు కదా. కేసీఆర్ కూడా ఎందుకు కట్టిరు, ఆయన అది సొంత ఆస్తి అని కట్టుకోలే కదా, సామాజిక ఆస్తులు సృష్టించిండు కదా ఆయన. ఒక ముఖ్యమంత్రి, ఒక విద్యామంత్రి వాళ్ళు వేసుకుంటారు. రేపు షూర్ అండి, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి పేరుతో ఉన్న పాఠ్య పుస్తకాలు ఒకవేళ ఆయన తెలంగాణ కర్మ బాగోక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనుకోండి, ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కేసీఆర్ దాన్ని తీసేస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే కేసీఆర్ సంస్కారం అట్లాంటిది, రేవంత్ రెడ్డి కుసంస్కారం ఇట్లాంటిది. సో ఈ రోజు ఇన్ని సమస్యలు పెట్టుకొని భరత్ గారు చెప్పినట్టుగా చిల్లర విషయాల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ, చిల్లర రాజకీయం చేస్తూ మార్పు అని అంటున్నారు. ఒకటే విషయం చెప్తా అండి, చేంజ్ కి 2 అర్థాలు ఉంటాయి. ఇంగ్లీష్ పదం చేంజ్ కి 2 అర్థాలు. ఒకటి మార్పు, 2 చిల్లర. వీళ్ళు తెచ్చే చేంజ్ చిల్లర రాజకీయాలు చేయడమే వీళ్ళు తెస్తున్న మార్పు. చేంజ్ అంటే అట్లా అని వాళ్ళు అర్థం చేసుకున్నారు, కానీ జనాలకు అర్థమైతా ఉన్నది. ఈ రోజు మొత్తం వాళ్ళకి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టబోవడం లేదు. ఎందుకు పెట్టబోవడం లేదు? మొన్న అన్నాడు కదా, పార్లమెంట్ ఎన్నికలు నా పాలనకు రెఫరెండం అని. మొత్తం ఏంటది చావు తప్పి కన్నులు ఒట్టబోయి ఢిల్లీలో అక్షింతలు పడి రేవంత్ రెడ్డి సొంతగా పెట్టుకున్న అభ్యర్థులు ఎవరు గెలవక ఇట్లాంటి జరిగింది. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెట్టే ధైర్యం లేదు ఆయనకి. ఎందుకంటే ఈ రోజు మొత్తం ప్రజలందరూ భరత్ గారు చెప్పినట్టుగా అది నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, ఉద్యోగాలు ఇవ్వండి, పంటలు కొనండి అని అధికారుల మీద, మంత్రుల మీద, కాళ్ల మీద జనాలు పడుతున్నారు. ఇప్పుడు మొదలైనది, అసలు గడిలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి రాజేష్ గారు తెలంగాణలో. భరత్ గారు, అంటే ఇట్లా మళ్ళీ పేజీలు చించడం, తిరిగి అతికించడం, లేదంటే మళ్ళీ కొత్త పాఠ్య పుస్తకాలు ప్రింట్ చేయడం, విద్యార్థులు చాలా సమయం పడుతుంది. ఈలోపు విద్యార్థులకు అందాల్సినటువంటి ఆ పుస్తకాలు అందకపోవడంతో కూడా విద్యార్థులు అనేక సమస్యలు పడుతుంటారు కదా స్కూళ్ళల్లో. అంటే ఇప్పుడు వెనకటికో సామెత ఉందండి, ఏ పని లేని ఒక ఆయన అంటే పిల్లి తలకాయ కొరుకుంటూ కూర్చున్నాడని. ఇప్పుడు ఈ పని లేక కూడా లేదు, ఇక్కడ విపరీతమైన పని ఉన్నది. చేయాలంటే ముఖ్యమంత్రి గారికి చాలా పని ఉన్నది. తర్వాత ఒక పాజిటివ్ సైడ్ కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఆయన స్పష్టంగా ఆయనకు నా రాజకీయ గురువు చంద్రబాబు అని అన్నాడు.
పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రి అయినా. కాదన్నారు ఆయన సహచరుడిని. ఆయన మాట్లాడిండండి, ఇదివరకు ఉన్నాయి టీవీలలో ఉన్నాయండి, నేను చెప్తున్నాను అంతే. మాట్లాడినవి ఉన్నాయి. ఆయన డినై చేస్తే ప్రతిదీ ఆయన మాట్లాడింది ఉన్న తర్వాత ఆయన డినై చేస్తే ఏమవుతుందండి? నేను మాట్లాడతాను, నేను విషయం ఏంటంటే ఇవాళ ఆయన అక్కడ పరిపాలనలో నేను అది చేస్తాను ఇది చేస్తాను అద్భుతం చేస్తానని అంటుండు. ఆయన అది చేస్తే ఇది చేస్తే ఇక్కడి నుంచి కాకుండా ఆయన కొత్తగా సృష్టించుకుంటే చాలా సంతోషం. అవును, ఇక్కడి నుంచి పెట్టుబడులు పోనీయకండి మీరు దయచేసి. ఇక్కడి నుంచి పెట్టుబడులు పోకుండా ఉంచే కార్యక్రమం మీరు చేయండి. అట్లా చేసి మీరు గురువుని మించిన శిష్యుడు అనిపించుకోండి, ప్రజల మన్నలను పొందండి. ఆ పనుల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి దయచేసి. తర్వాత రైతులకు నీళ్ళు వచ్చేటట్టుగా చూడండి, ఉద్యోగ కల్పన జరిగేటట్టుగా చూడండి. 6 నెలలు అయిపోయిందండి మీరు పరిపాలనలోకి వచ్చి. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన పనుల మీద చేయకుండా మేము ఈ పుస్తకాలు మారుస్తాము ఎవడన్నా చేసినాడండి? దేశంలో ఎవరు చేయలేదు ఇట్లాంటి పనులు, ఎవరు చేయలేదు. ఏది ఈ అతకబెట్టుడు ఇదంతా ఎంత చిల్లర ప్రాసెస్. తర్వాత మీరేదో కేసీఆర్ గారి ముద్రని తర్వాత వారి బొమ్మని చెరిపేయాలని అనుకుంటున్నారు, కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ మనసులో ఇవాళ మీరు నాటుతా ఉన్నారు. చాలా సంతోషం, మాకు దానికి ధన్యవాదాలు. రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాల పర్వం కొనసాగుతూనే ఉంది. మన స్టాఫ్ నర్సులు, ఏఈ అభ్యర్థులు ఆందోళన చేయగా తాజాగా నిన్న గురుకులాల్లో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగులకు ఎంపికైనటువంటి అభ్యర్థులు ధర్నాకు దిగారు. అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు కానీ పోస్టింగ్స్ ఇవ్వలేదంటూ వాళ్ళు ధర్నా చేశారు. దాంతోపాటుగా ప్రజావాణిలో కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి పైన కాళ్లపైన పడి ఒక యువతి వేడుకుంది. కాల్ముక్త కొలువులు ఇవ్వండి అంటూ యువతి వేడుకుంది. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో పిలవాలని యువతి కాళ్ళు పట్టుకుని అర్థిస్తోంది. సో నాడు రెచ్చగొట్టి నేడు పట్టించుకోరా, ఉద్యోగార్థులు నేతల కాళ్ళు పట్టుకోవడం దురదృష్టకరం, అధికారంలోకి రాగానే హామీలన్నీ తూచాయంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రైట్, భరత్ గారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందర ధర్నాల పర్వం కొనసాగుతుంది ఒకటి, నిన్న ప్రజావాణిలో చిన్నారెడ్డి కాళ్ళు పట్టుకొని వేడుకున్నటువంటి ఒక ఉద్యోగార్థి, ఒక యువతి బాధ ఒకటి. ప్రజావాణి పెట్టి ప్రజల యొక్క సమస్యల్ని తీర్చే కార్యక్రమం చేయాల్సింది పోయి ఇవాళ కాంగ్రెస్ నాయకులు కాళ్ళు పట్టించుకునే కాడికి వచ్చినారు. ప్రజల్ని కాళ్ళు పట్టించుకుంటున్నారు. కాళ్ళు పట్టించుకొని నిర్దయ సమాధానాలు ఏం సమాధానాలు చెప్తున్నారండి ఇవాళ? ఆ రోజుల్లోనేమో మీరు ఉద్యోగాలు ఇచ్చినా కానీ ఉద్యోగాలు ఇవ్వలేదని, ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో అంటే బీఆర్ఎస్ పరిపాలనలో దేశంలో ఏ రాష్ట్రం కూడా ప్రభుత్వ రంగంలో ఈయనన్ని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా అబద్ధాలు చెప్పి, ప్రతిరోజు అబద్ధాలు చెప్పి విషయాన్ని ప్రజలకు ఎక్కించి ప్రజల్ని తిరుగుబాటు చేయించిన మీరు, రెచ్చగొట్టిన మీరు ఇవాళ మీ 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 రియాక్షన్ ఏందండి? ప్రజలు ఈ రకంగా వచ్చి కాళ్ళు పట్టుకునేటట్టుగా చేస్తారా మీరు? ఇది ఆ మార్పు. ఆ రోజు ఆమె రెచ్చగొడతారు, ఇవాళ కాళ్ళు పట్టించుకుంటారు. ఏ ఉద్యోగాలు మీరు నింపినారండి? ఒక్క ఉద్యోగం నింపిరా మీరు వచ్చిన కాడ నుంచి? ఇంతకు మునుపు అయితే సెలక్షన్ చేసి ఆ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఆర్డర్లు ఇవ్వాల్సిన దాంట్లో ఇవాళ మీరు వచ్చి ఆర్డర్లు ఇచ్చినారు. అదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన ఫలితం అది. ఇవాళ మీరు ఒక చర్య తీసుకోలేదు. ఏది కూడా ఒక ప్రాసెస్ని అంటే వేగవంతం చేసి ఉద్యోగాలని భర్తీ చేసే కార్యక్రమం మీరు చేయలేదు కదా. ఇంత మటుకు చేయకుండా ఇవాళ కాళ్ళు పట్టించుకునే కార్యక్రమం చేసిన నీచమైన సంస్కృతి ఇది. కాళ్ళు పట్టించుకోవడం, ప్రజావాణిలో కాళ్ళు పట్టించుకుంటారా మీరు? కనీస సంస్కృతి సంస్కారం లేని వ్యక్తి పనులు మీరు ఇవాళ ప్రజల యొక్క బాధల నుంచి వాళ్ళని మీ కాళ్ళ మీద వేసుకునే కార్యక్రమం చేసి ఇదా మీరు చేసే మార్పు? ఒక పక్కనేమో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నిసార్లు ప్రామిస్ చేశారండి? ఈ దేశంలో ఎవడు కూడా ప్రజలలో అన్నిసార్లు ప్రామిస్ చేయలే. రుణమాఫీ చేయకుండా ఇంకొక పక్క నుంచి ఏం చేస్తున్నారు మీరు? కామారెడ్డిలో జరిగింది. మన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఎర్రజెండాలు పెడుతున్నారు. పోల్కంపేట గ్రామానికి చెందిన రైతు రాజశేఖర రెడ్డి భూమిలో సహకార బ్యాంక్ సిబ్బంది ఎర్రజెండాలు. మీరు కనుక రుణమాఫీ చేసేస్తే ఎర్రజెండాలు ఉండవు కదా. ఇవాళ రైతుని హ్యూమిలియేట్ చేయడమే కదా. అంటే దేశం మొత్తానికి అక్కడ ఉన్న ఆ రైతు యొక్క ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఊరు ఏదైతే ఉంటుందో, పరివారం ఏదైతే ఉంటుందో వాళ్ళ మధ్యన ఇతని మీద అవమానకరంగా హ్యూమిలియేట్ చేయడమే కదా ఎర్రజెండా బాతి. మీరే కారకులు కదా. ఇవాళ ఇక్కడేమో కాళ్ళ మీద వేయించుకుంటారు, అక్కడేమో ఎర్రజెండాలు బాస్తారు. అంటే ఏ బాధలని ఆసరా చేసుకొని మీరు ఓటు సంపాదించుకున్నారో వాళ్ళందరినీ ఇవాళ మీరు మోసం చేసే కార్యక్రమం కాకపోతే, ఇవాళ అణచివేసే కార్యక్రమం కాకపోతే మీరు ఇట్లా చేస్తారా? కాబట్టి ఇది కాదు, ఇది పరిపాలనా విధానం కాదు. అసలు మీకు పరిపాలన
విధానం తెలిసినట్టు లేదు, లేకపోతే మర్చిపోయారా, లేకపోతే మీకు ట్రైనింగ్ లేదా? ఇంత మునిపేమో మీరు వేరే వాళ్ళ కింద అసిస్టెంట్లుగా ఉన్న వాళ్ళు మీరు పరిపాలన చేసేదానికి అసలు మీకు శక్తి లేనట్టుగా కనిపిస్తూ ఉంది. ఇవాళ జరిగే ఈ అశాంతి కానివ్వండి, తర్వాత ఈ నీటి విషయమే కానివ్వండి, ధరల పెరుగుదల కానివ్వండి, తర్వాత ఈ కొలువుల విషయంలో కాళ్ళు పట్టించుకోవడం కానివ్వండి, రైతు రుణమాఫీ చేయకుండా ఇవాళ మీరు ఎర్రజెండాలు పాతడం కానివ్వండి, మీరు చెప్పిన దానికే మీరు వ్యతిరేకంగా ఉన్నారు కదా పూర్తిగా. ఇది కాదు కదా పరిపాలన. సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది. సవరించుకుంటే ఉంటారు, సవరించుకోకపోతే ప్రజలు మిమ్మల్ని ఏడబెట్టాలో ఆడబెడతారు. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి నివాసం ముందేమో ధర్నాల కార్యక్రమాలు రెగ్యులర్గా కొనసాగుతున్నాయి. ఉద్యోగార్థులు కావచ్చు, తర్వాత కొంతమంది నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ వాళ్ళు ధర్నాలు కొనసాగిస్తున్నారు. రెగ్యులర్గా ఇంటి ముందు అవి కొనసాగుతున్నాయి. మరోపక్క ఉప ముఖ్యమంత్రి ఇంట్లో ప్రజావాణిలోనేమో కాళ్ళు పట్టుకున్నటువంటి సన్నివేశాలు, తర్వాత రుణమాఫీ చేయకపోగా అప్పు చెల్లించలేదని రైతు భూమిలో బ్యాంకు అధికారులు పోయి ఫ్లెక్సీలు బాతడం, ఎర్రజెండాలు బాతడం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇటువంటి సన్నివేశాల గురించి ఏం మాట్లాడవచ్చు, ఎట్లా విశ్లేషించుకోవచ్చు? రాజేష్ గారు, ఒకటి ఈరోజు రాష్ట్రంలో మనం మొదట్లో డిస్కస్ చేసుకున్నట్టుగా, ఒకటి శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తే, రెండో సమస్య ఏమైతుందంటే ఈ రోజు రాష్ట్రంలో నిజంగా దొరల పాలన, గడీల పాలన ఈ రోజు వచ్చింది రాష్ట్రంలో. గత 6 నెలలుగా సాగుతున్నది దొరల పాలన, గడీల పాలన. దొరలు అంటే దొరతనం చూపించే వాళ్ళు ఎవరైనా దొరలే. అది కులానికి సంబంధించిన విషయం కాదు. ఈ రోజు పంట కొనండి అని పోలీసులను కూడా దొరలు అంటారు ఊళ్ళల్లో. ఓ దొర మా దొర. గద్దరు ఒక పాట కూడా రాసిండు, పోలీస్ దొర అని ఒక పాట కూడా రాసిండు గద్దరు. ఊళ్ళల్లో కళ్ళాల దగ్గర వానలు పడుతున్నాయి, పంట తడిసిపోతున్నది, పంట కొనండి అని పోలీసుల కాళ్ళు పట్టుకున్న రైతులు, పోలీసుల కాళ్ళు పట్టుకున్న సంఘటనలు కూడా మనం చూసినాం. ఈ రోజు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర గాని, ప్రజాభవన్ దగ్గర గాని ఈ స్టాఫ్ నర్సులు, మన జేఎల్ ఉద్యోగార్థులు, గ్రూప్ 1 వాళ్ళు, అసలు వాళ్ళు వీళ్ళని లేదండి. ఈ రోజు అక్కడ చిన్నారెడ్డి కాలు పట్టుకుంటున్నారు, ఇంకోళ్ళ కాలు పట్టుకుంటున్నారు, అధికారుల మీద కూడా జులుం చేస్తున్నారు. నిన్న చౌటుప్పల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక అధికారి మొహం మీద పేపర్ విసిరేసిన. అంతగా అహంకారము, అంతగా మదము, అంతగా బలుపు ఈ రోజు తలకెక్కింది. నేను చాలా తీవ్రమైన పదాలు నేను కాన్షియస్ గానే వాడుతున్నా రాజేష్ గారు. ఎందుకంటే ప్రజలు ఇంత బాధల్లో ఉంటే నైసిటీస్ పనికిరావు. ఇది ఖచ్చితంగా వీళ్ళని ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు తెలంగాణలో అసలైన దొరల పాలన, గడిల పాలన ఈ రోజు నడుస్తుంది. ఏ ఆరోపణలు చేసి మీరు కేసీఆర్ గారి మీద అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేసిరో అవన్నీ యాక్చువల్ గా మీరు మీ గురించి మీరు చెప్పుకున్నట్టుగా ఉన్నది. ఈ రోజు మీరు మీరు చేసిన ప్రతి ఆరోపణ కూడా అబద్ధమైన ఆరోపణ. ఇంకొక విషయం, చాలా లోతైన విషయం నేను ఒకటి చెప్తున్నా. ఈ రోజు కొంతమంది మీడియా వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని తెలంగాణ సమాజం కోరుతున్నది. ఈ రోజు ఇన్ని సమస్యల్లో ఉంటే ఉద్యోగార్థులు సీఎం ఇంటి దగ్గర పోయి, ఉద్యోగార్థులు చిన్నారెడ్డి దగ్గర పోయి కాలు పట్టుకుని, శాంతి భద్రతలు ఇంత లుప్తమైతే, ధరలు పెరుగుతా ఉంటే, వ్యవసాయము గోసపడతా ఉంటే, ఇవేమి పట్టకుండా ఈ రోజు కూడా కొన్ని పేపర్లు, కొన్ని మీడియా ఛానళ్ళు గొర్రెల స్కాము, దాని మీద ఈడీ దృష్టి, కేసీఆర్ జైలుకు పోతాడు, ఇవే అంది మొదటి పేజీల్లో ఇవే రాస్తున్నారు. మీరు ఈ డిబేట్ శీర్షిక పేరు వార్తలు వాస్తవాలు అయితే, కొంతమంది మీడియా చేస్తున్నది వార్తలు అవాస్తవాలు, లేదా అవాస్తవాలనే వార్తలుగా వండి వాళ్ళు చేస్తా ఉన్నారు. ప్రజల సమస్యల గురించి మీడియా ఈ రోజు మాట్లాడడం లేదు. కొన్ని వందలాది యూట్యూబ్ ఛానళ్లు పెట్టి ఎట్లయితే కుయుక్తులు చేసి ఎలక్షన్ టైంలో చేసిరో ఈ రోజు కూడా అదే ధోరణి నడుస్తున్నది. వీళ్ళందరికీ జేజమైన తీన్మార్ మల్లన్న ఈ రోజు దురదృష్టవశాత్తు ఎమ్మెల్సీ కూడా అవడంతో వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోయినది. ఒకటి తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం మేల్కుంటున్నది. పక్క రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వం నుంచి ముప్పు ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ తెలంగాణ మీద ఎలాంటి ప్రేమ లేని ముఖ్యమంత్రి ఉన్నాడు. అక్కడ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కావచ్చు, లేదా వీళ్ళందరికీ మద్దతు పలికే, గుడ్డిగా మద్దతు పలికే. హరీష్ రావు గారు స్పందించారు. నాడు ఉద్యోగార్థుల్ని, విద్యార్థుల్ని రెచ్చగొట్టి వాళ్ళ పట్టించుకోరా, కాళ్ళు పట్టించుకుంటారా, ఇదేనా
తీసుకొచ్చినటువంటి మార్పు అంటే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటుగా ఏ- మెగా డిఎస్సీ అని చెప్పి exactly. కేవలం 11,000 పోస్టులు మాత్రమే ఇచ్చారు, ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఎక్కడ అనేది వారు వేస్తున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఏం లేదు రాజేష్ గారు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా వీళ్ళు రెండు పనులు చేస్తున్నారు. ఒకటి, ఈ రోజు కూడా గత ప్రభుత్వం అంటే తమ కొమ్ము కాసే, తమకు వంత పాడే, తమతో ఒప్పందాలున్న మీడియాతో కుయుక్తులు, దుష్ప్రచారాలు ప్రచారం చేస్తూ వండి వారుస్తూ ఒక పని చేస్తున్నారు. రెండోది, తమ అక్రమ సంపాదన, పైకి ఢిల్లీ ప్రభువులకి కప్పం కట్టే పనులు, తర్వాత పక్క రాష్ట్రం ఇప్పుడు కొత్తగా వచ్చింది మనకు ఒక ముప్పు, పక్క రాష్ట్రానికి సంబంధించి ఆయన సత్సంబంధాలు కొనసాగిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు పర్సనల్ లెవెల్లో సత్సంబంధాలు కొనసాగించకండి. మీరు పర్సనల్ లెవెల్లో కొనసాగించిన సత్సంబంధాల వల్లనే ఓటుకు నోటు కేసులో ఈ రోజు మొత్తం ఏం జరిగిందో, మీకేం జరిగిందో, మీ గురువుకి ఏం జరిగిందో, వాళ్ళు హైదరాబాద్ వదిలిపోసి ఎందుకు పోయిందో. ఒక్కటే విషయం ముగిస్తాను నేను. హైదరాబాద్ కి సంబంధించి కూడా ఈ రోజు ప్రమాదం పొంచి ఉన్నది. జేడి లక్ష్మీనారాయణ గారు ఆల్రెడీ అక్కడ పొలిటికల్ పార్టీస్ కి అప్పీల్ చేసిండు, మళ్ళీ హైదరాబాద్ ఇంకో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాలని. ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ కలిసి అవన్నీ చేస్తారు. దానికి తోడు రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. వీటన్నిటి నుంచి దారి తప్పించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి కాళేశ్వరం అంటారు, గొర్రెలు అంటారు, విద్యుత్ కొనుగోళ్లు అంటారు, వాటన్నిటి సమాధానాలు ఉన్నాయి. అన్ని పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. జనాలంతా తెలివి తక్కువలేం కాదు రాజేష్ గారు, ఈ రోజు అన్ని గమనిస్తూ ఉన్నారు. నేను మేధావులు, విద్యావంతులు అందరినీ కూడా ఆలోచించాలి, కొంచెము మీరు ఆలోచించాలి. సరే, పొరపాట్లు జరిగిపోయినాయి, మీరు పొరపాట్లు చేసిరో, గత ప్రభుత్వం కొన్ని పొరపాట్లు చేసిందో, ఏదో చేసింది, కానీ మరి ఇంత తీవ్రంగా స్పందన ఉండాల్సింది కాదు. ఈ రోజు కేసీఆర్, బీఆర్ఎస్ బాధపడడం లేదు, తెలంగాణ బాధపడుతున్నది అనేది అందరూ మేధావులు, బుద్ధిజీవులు గమనించాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రైట్, ఓకే. భరత్ గారు, సరే, ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు అవన్నీ ఒకైతే అయితే వారు కొన్ని ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడేటువంటి కొన్ని జరిగే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది. అంటే ఇప్పుడు శ్రీశైల్ రెడ్డి గారు చెప్పింది ఒకటి ఏంటంటే, ఆ జడి లక్ష్మీనారాయణ గారు పోయి ఇప్పుడు ఎందుకు హైదరాబాద్ని ఇంకొక 10 సంవత్సరాలు ఉంచాలి, ఇక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ అంతా వెళ్ళిపోయింది, ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ వ్యవస్థలు ఇక్కడ లేవు, తర్వాత 10 సంవత్సరాలలో అద్భుతమైన శాంతి భద్రతలని కాపాడము, తర్వాత అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన ప్రజలందరి యోగక్షేమాలన్నిటిని కూడా కాపాడిన విషయం అది అందరికి లోక విదితం. అదే ఇవన్నీ ఉన్న తర్వాత ఇవాళ ఎందుకు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఇంకా కొనసాగించాలి, ఎందుకు కొనసాగించాలి అని అంటే, ఇది మానసికంగా తెలంగాణ మీద ఒక పెత్తనం చేయాలనే ఒక కోరిక ఏదైతే ఉందో అది నశించిపోకుండా ఉండేదానికి అది తార్కాణం. అది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ మీద, హైదరాబాద్ మీద మా గ్రిప్ ఉండాలి. ఇదేంటిది? ఇది ఒక పెత్తందారి ధోరణి. ఇది ఈ ధోరణిని ఇంకా భరించాల్సిన అవసరం ఉన్నదా? తర్వాత దీనికి ఇంత మునుపు ఊతమిచ్చింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ పార్లమెంట్లో ఈ చట్టాన్ని, అన్యాయమైన చట్టం, దేశంలో ఏ రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా ఇట్లాంటి నిబంధనలు లేవు. ఈ నిబంధనలన్నీ మన మీద తోసినారు. వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండకుండా, తెలంగాణ అభిమానానికి ఏ రకమైన విఘాతం జరగకుండా కేసీఆర్ గారు చాలా స్కిల్ఫుల్గా వాటిని హ్యాండిల్ చేయడం జరిగింది. చాలా పద్ధతిగా శాంతి భద్రతలను కాపాడడం అయితేంది, అభివృద్ధిని సాధించడం అయితేంది, హైదరాబాద్ యొక్క అభివృద్ధి కనివిని ఎరగని రీతిలో జరిగింది. ప్రతి ఒక్కరు శ్లాఘించినారు. ఏ శక్తులు ఇవాళ ఈ మాటలు మాట్లాడే శక్తులే ఆ రోజు కూడా విఘాతాన్ని కలిగించేదానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయినారు. కానీ ఇవాళ అవి పరిరక్షింపబడతాయా, తెలంగాణ యొక్క ఇంట్రెస్టులు పరిరక్షింపబడతాయా లేదా అనేది పెద్ద ప్రశ్నార్థకమైంది. ఎందుకనంటే, రేవంత్ రెడ్డి ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి ఏదైతే ఉందో ఆయన శక్తిని ఉపయోగించి వీటిని అడ్డుకుంటాడా, లేకపోతే చంద్రబాబు తర్వాత మోడీ గారి ఒత్తిడికి లొంగిపోయి తెలంగాణ యొక్క ప్రయోజనాలని పనంగా పెడతాడా అనేదే పెద్ద ప్రశ్నార్థకం. దీని మీద ఆలోచించాలి. దీని మీద మేధావులు కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, తెలంగాణ బుద్ధిజీవులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఆసనమైంది. అప్రమత్తంగా లేకపోతే మళ్ళీ బానిస బతుకులకి తయారు కావాలి. ఏదో ఒకటి. రైట్, ఇందాక యాక్చువల్గా మీరు టాపిక్ టచ్ చేశారు, మనం డిస్కస్ అదే ఎర్రజెండాలు అంటే
రైతులు అప్పు చెల్లించలేదంటూ స్వయంగా బ్యాంక్ అధికారులపై అక్కడ ఫ్లెక్సీలు కట్టడం, ఎర్రజెండలు బాతడం, రైతులు మరింత నిజంగా కొంతమంది సెన్సిటివ్ ఉంటే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయండి. అవును. అవమానం పడి ఆత్మహత్యలు చేసుకునే ఇది ఉంది. కనీసం మీరు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి జెండాలు పెట్టొద్దని చెప్పండి. మేము రైతు రుణమాఫీ చేస్తా ఉన్నాం, మీరు కాసిన రోజులు ఆగమని సో రుణమాఫీకి సంబంధించి కూడా కొన్ని అనేక షరతులతో కూడినటువంటి రుణమాఫీ ప్రకటించే అవకాశం ఉందనేది వస్తున్నాయి. కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో ఆ టైప్ ఆఫ్ కండిషన్స్ పెడితే దాదాపుగా సగం మంది రైతులు రుణమాఫీకి అర్హులు కారు అనేటువంటి ఏదైనా సరే ఒక చర్చ జరుగుతోంది. ఏదైనా సరే ప్రజలు ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం ప్రామిసులు చేసింది, కండిషన్స్ లేని ప్రామిసులు చేసింది. ఇంత మునుపు వాగ్దానాలు ఏ కండిషన్స్ లేవండి. 5 కార్డులు ఇచ్చినారు, 6 కార్డులు ఇచ్చినారు, గ్యారంటీ కార్డులని సంతకం పెట్టినారు. సోనియా గాంధీ సంతకము, రాహుల్ గాంధీ సంతకము, సోనియా గాంధీ సంతకం పెట్టి కార్డులు ఇచ్చినారు. రుణమాఫీ కూడా అందులో ఒక హామీ. తర్వాత 420 ప్రామిసులు చేసినారు, ఏది వాగ్దానాలు చేసినారు. ఇవాళ దేని మీద మాట్లాడట్లేదు. ఒక పంచాయతీ సమాజానికి పెద్దగా ఉపయోగపడని ఓ మహిళ అది ఉచిత ట్రావెలింగ్ సంబంధించి ప్రయాణానికి సంబంధించింది ఒకటి పెట్టినారు. దానివల్ల అనేక రకాల నష్టాలు జరిగినాయి. అనేక కొంపలు కూలిపోయినాయి. ఆటోలు నడుపుకునే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంపలు కూలిపోయినాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నది కూడా మనకి వాళ్ళకి అనిపిస్తూనే ఉంది. అది తప్ప ఏది ఇంత మటుకు ఒకటి సరిగా ఇంప్లిమెంట్ చేసింది లేదు. ఈ రుణమాఫీకి సంబంధించి వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా గైడ్లైన్స్ ఐటీ కట్టే వాళ్ళకి అవన్నీ వర్తించదు, గైడ్లైన్స్ ఇష్యూ చేయండి. తర్వాత ఈ గైడ్లైన్స్ కూడా నిబంధనలు లేని ప్రతి రుణమాఫీ, ప్రతి 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో అందరికీ, ప్రతి రైతుకు ఇది అమలు జరగాల. అమలు జరగకపోతే దానికి ప్రజలు ఏ రకంగా ఉద్యమించాలనో ఆ రకంగా వాళ్ళు ఉద్యమిస్తారు. కానీ మోసం చేసే పద్ధతుల్లో మీరు నిబంధనలు తీసుకొచ్చి 30 మందిని ఎగ్గొట్టేసేసి తూతూ మంత్రం చేసేసి ఏదో మమ అనిపించుకునే కార్యక్రమం చేస్తే ప్రజలు దానికి సమాధానం ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తారు. రైట్. చివరిగా శ్రీశైల్ రెడ్డి గారు ఒక 2 minutes ఉంది, కంక్లూడ్ చేయండి. దాంట్లో రైతు భరోసాకేమో కిసాన్ సమ్మాన్ డేటా ఆధారంగా ఇస్తారనేది ఒక చర్చ జరుగుతుంది. సో అట్లా ఇస్తే కనుక దాదాపు సగం మంది రైతులు ఎగిరిపోయినట్టు అనేది ఒకటి. తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి అనేక షరతులు రాబోతున్నాయి. ఐటీ కట్టే వాళ్ళకి రుణమాఫీ లేదు. సరే, అవన్నీ ఇంకా ఫైనలైజ్ అవుతాయేమో. బట్ పత్రికల్లో కనిపిస్తున్నటువంటి వార్తల ఆధారంగా మనం మాట్లాడితే ఇటువంటి కండిషన్స్ అన్నీ కూడా రాబోతున్నాయి అనేది ఒక చర్చ. ఇది బేసిక్ ఏంటంటే ఇవన్నీ కూడా ఎట్లా ఎగ్గొట్టాలనే ప్రణాళికలో భాగంగా ఇది ప్లాన్డ్ గానే జరుగుతున్నది. రాజేష్ గారు, దీంట్లో ఎవరికి భ్రమల అవసరం లేదు. ఇది ఆ డిజైనే ఒక కుట్రతో జరుగుతూ ఉన్నది. రుణమాఫీ ఎగ్గొట్టాలి, వీలైనంత మందికి తక్కువ మందికి ఇవ్వాలి, రైతు భరోసా ఎగ్గొట్టాలి, వాళ్ళు ప్రామిస్ చేసిన స్థాయిలో కాకుండా గతంలో కేసీఆర్ ఇచ్చిందే ఇవ్వాలి, ఇంకా తక్కువ ఇస్తారేమో కూడా తెలియదు. ఇప్పుడు రైతులకు సంబంధించిన గోస ఎవరికి పట్టడం లేదు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, బ్యాంకు అధికారులు ఎర్ర జెండాలు పాతుతున్న ఈ సందర్భంలో అసలైన ఎర్ర జెండా పార్టీలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ స్టాండ్ ఏంది? ఈ రోజు అసెంబ్లీలో సిపిఐకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు, కూనంనేని సాంబశివరావు గారు. లెఫ్ట్ పార్టీలు, ఎర్ర జెండా పార్టీలు, గతంలో మీ చరిత్ర చాలా గొప్పది. మీరు ఆ దురాక్రమణ చేసుకున్న భూముల్ని ప్రజలకు ఇప్పించడం కోసం ఎర్ర జెండాలు బాతిటోళ్ళు ఈ రోజు బ్యాంక్ అధికారులు బాతున్నారు. మరి మీరేం చేస్తున్నారు? సో అట్లాగే వామపక్ష భావజాలం ఉన్న ప్రొఫెసర్లు అందరు కూడా ఎవరైతే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారో, కాంగ్రెస్ ది అతి గొప్ప ప్రజాస్వామిక పాలన అనే భ్రమంలో వాళ్ళు ఇంకా ఉన్నారో, ఈ రోజు మీరు రైతు భరోసా మీద, రైతు రుణమాఫీ మీద, అవి ఎగ్గొట్టడానికి చేస్తున్న విధి విధానాల మీద, బ్యాంకుల చీర జెండాలు బాతడం మీద మీరు మాట్లాడాలని నేను కోరుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సోమ భరత్ కుమార్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు.